చంద్రబాబు గుడివాడలో పెడుతున్నారు కదా, కొడాలి నానిని వ్యతిరేకించారు. ఏమీ చేయలేదు నానిని. కొడాలి నానికి 4 ఏళ్ళు గెలిచారు కదా, ఈసారి కూడా నానియే వస్తాడు. నాని చంద్రబాబు పోటీగా పెడుతున్నారు కదా ఈసారి. చంద్రబాబు 2 రోజులు అయితే మళ్ళీ ఎటో రిమాండ్కి వెళ్ళిపోతాడు. సిబిఐ వాళ్ళు రమ్మంటారు, రిమాండ్కి వెళ్తాడు. ఇంకేంటి గెలిచేది? వీళ్ళల్లో ఈడికే రాజకీయం లేదు అక్కడ. 4 ఏళ్ళుగా ఆయనే గెలుస్తున్నారు కదా. అవునవును. ఈసారి చంద్రబాబు నాయుడు పోటీగా కావాలని సభ అక్కడ పెట్టగలిగినాడు. మరి ఈసారి అదే కొద్దిగా డామినేషన్ కొడాలని గెలుస్తాడు తప్పనిసరిగా. ఆయన మంచి మెజార్టీ గెలుస్తాడు. ఆయన సర్కిల్ అన్ని కులాల్లో సపోర్ట్ ఉంది ఆయనకి. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు వీళ్ళేంది ఒక కులం కమ్మ సామాజిక వర్గమే చూసుకుంటున్నారు. కానీ కొడాలని కాపుల్ని అందరినీ మంచి చేసుకుంటున్నాడు. ఆయన మంచి అనుకూలంగా ఉంటున్నారు. అందుకని కొడాలనే ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి అక్కడ. ఛాన్స్ ఇవ్వండి, నేను చూపిస్తాను. చంద్రబాబు నాయుడు ఈసారి ఛాన్స్ ఇవ్వండి, నేనేంటో చూపిస్తాను. పోయినసారి అంత ఇదిలో కూడా 2014లో రాష్ట్రం విడిపోయింది. ఆయన సీనియర్ నాయకుడు, ఆయన ఏమైనా చేయగలడనే ఉద్దేశంతోనే కదా నేను గెలిపించింది, అంతేనా? మరి నువ్వు చేసింది ఫలాన్ని తెచ్చాను, మనకి స్పెషల్ కేటగిరీ పోయింది. నువ్వు ముఖ్యమంత్రివి, రాష్ట్రం విడిపోయింది, నువ్వు తెలంగాణలో ఒక దొంగతనం చేసావు. అది ఏం దొంగతనం అందరూ తెలుసు, చెప్పక్కర్లే. నువ్వు ఎందుకు వచ్చావు? 10 సంవత్సరాలు మనకి 10 పైసలు ఖర్చు కాకుండా అన్నీ ఇవ్వాలి వాళ్ళు. ఏది? తెలంగాణ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, మంత్రులకు కానీ, ఇండ్లు కానీ, కరెంటు కానీ, నీళ్లు కానీ మొత్తం వాళ్ళు ఇవ్వాలి. ఆ 10 సంవత్సరాల్లో మనకు రాజధాని ఇక్కడ అవ్వకపోతే ఇంకొక 5 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేస్తానని కూడా చెప్పారు. స్పెషల్ కేటగిరీ ఇస్తానని కూడా చెప్పారు. స్పెషల్ కేటగిరీ ఏదో ప్యాకేజ్ అని పోగొట్టుకున్నావు. మరి ఇక్కడికి వచ్చేసి ఆ 10 సంవత్సరాలు పోయింది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? దేనికి వచ్చినట్టు? దేనికి వచ్చినట్టు చెప్పండి. వచ్చి ఈ రాష్ట్రాన్ని ఏమి బాగా చేసావు? ఇక్కడికి వచ్చిన తర్వాత సరే, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని స్కాములు చేసామనేది ఎన్నిసార్లు జైలు తెచ్చుకుంది అందరూ తెలుసు. 23, 24 తెచ్చుకున్నాడు. మీ అయ్యేం బీకాడు, నువ్వేం బీగుతావు అంటుండే. పైగా దొంగతనం చేసి కామ్గా ఉంటే సరే, ఏదోలే పోనీ అని మా ఉద్దేశం. ఏదోలే పెద్దోడు జరిగింది, ముఖ్యమంత్రి మా నాన్నంటూ ఆయనంతని ఆయన కామ్గా ఉన్నాడు. ఏది వచ్చిన 2019లో కామ్గా ఉన్నాడు. అంత 2018లో కేసు అవి వీడియో వాళ్ళని ఎవరండి? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మీద మీ రాష్ట్రంలో పలానా జరుగుతుందని చీఫ్ సెక్రటరీకి లెటర్ పెట్టారు. ఏదే బాబు గారు ఉన్నప్పుడు పెడితే ఈయన ఏదో తాత్కాలికంగా అంతకంగా ఆయన కింద వాళ్ళే కదా ఎవరైనా ఏసీబీ వాళ్ళు తాత్కాలికంగా బుట్టలో పడేశారు. ఈయన ఏంటి, మనం ఎక్కిందే మొన్న అక్కడ లోజ్ బడ్డీస్ 1 కోటి రూపాయలు ఉన్నాయంట. ఆ 1 కోటి రూపాయలతో ఏం చేస్తాం మనమని ఆయన గొడవల్లో ఆయన నుండి 10 లెటర్లు వస్తున్నారు చీఫ్ సెక్రటరీకి. అప్పుడు ఈయనేంటి, ఈ గొడవ పడలేకుండా ఆయన గొడవ మన కింద బాబు, మనం పరిపాలన ఎట్లా చేయాలి, మనం పోలేని హామీలు ఇచ్చాం కదా, ఎలా చేయాలా ఏంటి అనేది ఈ గొడవలో ఉండిపోయి ఆయన మామూలుగా వదిలేశాడు. ఈయనేమంటాడు, మెయ్య ఇడిపీకలేదు, నువ్వు ఇడిపిక్కో, మెయ్య ఇడిపీకలేదు, ఇడిపిక్కు అంటే ఏంటది? ఇప్పుడు పీకారు, అర్థమైందా? పీకవలసింది ఇప్పుడు పీక సరిపోలా. అది ఆయన ఏంటంటే దొంగోడిని అయినా దొంగతనం చేశారంటే మీ ఇంట్లో తలుపులు తీసి ఉన్నాయి కదా అందుకని చేశానంటే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఆయన చేసింది అది. ఆయనకి ఎవరు వేస్తారు? ఓట్లు వేస్తారు. 2014లో 600 హామీలు ఇచ్చారండి. ఇంటికి 5 లీటర్లు వాటర్ పైకి, మాది పైన. మంచినీళ్ళు కాదు కదా, కనీసం మా ఇంటికి మేము ప్లాన్ తీసుకుంటే మళ్ళీ 2వ ప్లాన్ తీసుకుని 2004లో వైసీపీ వాళ్ళు మేము పలాంది చేసామని చెప్తున్నారు. వాళ్ళు చేసింది చెప్తున్నారు. నువ్వేం చెప్తావు? ముందు చెప్పు, నువ్వేం చెప్తావు? నువ్వు ఏం చెప్పి ఎలక్షన్లోకి వెళ్తావు? నువ్వు అందరినీ కలుపు తప్పేం లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఏంటి ఇవాళ తిట్టుకుంటారు, రేపు బాగానే ఉంటారు, అది వేరే విషయం. నువ్వు ఏం చేసావని చెప్తావు చెప్పు. కొత్తగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా, 3 గ్యాస్ సిలిండర్ ఇప్పుడు మాకు రావట్లేదా? ఫ్రీగానే వస్తున్నాయిగా, అన్నీ బాగానే వస్తున్నాయిగా. ఇంకా ఆయన వచ్చి ఇచ్చేదండి గోంగూర. ఏం పథకాలు పెడతాడు అంటే? ఇప్పుడు మనకి జగన్ ఇచ్చింది సోమరిపోతులు చేస్తున్నాడు. నేనైతే మరి ఈయన ఇస్తే సోమరిపోతులు చేయడా? బాబు వచ్చి ఏమి ఇచ్చాడు? బాబు వచ్చి జాబులు ఒక మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ రావాలి,
తాలూకా చుట్టూ 10 సార్లు తిరిగాం అయినా రాలేదు. ఇసుపుట్టు వదిలే అప్పుడు మా కాళ్ళగాడికే వస్తున్నాయి అన్నీ. అంటే ఇవి పెట్టడం వల్ల ఉపయోగం లేదు, సోమరిపోతులు అవుతున్నారు ప్రజలు. ఆడు బొంద ఆడు ఎట్లయినా అనుకొని మాకు మా నమ్మకం ఉంది. మేము ఇంట్లో నుంచి కూర్చోకుండా తిరగకుండా ఉంటే మాకు అన్ని వాలంటరీ వ్యవస్థ వస్తుంది. వాళ్ళ ద్వారా ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళకి ఒక 5,000 వచ్చినట్టే ఉద్యోగాలు. వాళ్ళు మల్టీ స్పెషాలిటీ వెళ్ళలేరు, వాళ్ళు చూపించుకుంటున్నారు. ఇంటికే వస్తున్నారు. డాక్టర్ ఏఎన్ఎం వస్తుంది, తెల్లారైతే ఆశా వర్కర్ ఏఎన్ఎం. ఇప్పుడు టీబీ టెస్టులు వచ్చినాయి అని చెప్పి చేయించుకోమంటున్నారు. కాదా అది డెవలప్మెంట్ కాదా? ఇక్కడ డెవలప్మెంట్ అంటే రోడ్లు వేసేసి 4 పైన మెరుగు చూపించి బ్యాగుల్లో డబ్బులు నింపుకోవడం కాంట్రాక్టులు, అది కాదు. ఇది డెవలప్మెంట్ అంటే. స్కూళ్ళు బాగున్నాయి, హాస్పిటల్ బాగున్నాయి, ముసలోళ్ళు పింఛన్కి వెళ్తున్నారు. ఇంటికి వాళ్ళు తెచ్చుకోలేరు కొంతమంది ముసలోళ్ళు, ఇంటికి వచ్చి బియ్యం ఇస్తున్నాడు. ఇంకేం కావాలమ్మా? కాకపోతే ఏంటంటే కొంతమంది అంటున్నారు ఏంటంటే మన సొమ్ము మనకిస్తున్నాడు కదా, రేట్లు పెంచారని. అది మన రాష్ట్రంలో పెరగలే, అన్ని రాష్ట్రాల్లో పెరిగినాయి రేట్లు. మనకి పెరగల, అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగినాయి. ఇప్పుడు కరెంటు పెరిగింది అన్నాడు, మన నరేంద్ర మోడీ పెంచమన్నాడు కరెంటు. అంటే ఇన్ని పొత్తులతో వస్తున్నారు కదా. అంటే పొత్తు సింగిల్గా వచ్చి వెళ్తే అనుకోవచ్చు. పొత్తులు లేదే వెళ్ళడు, పొత్తు కూడు ఎవడెత్తాడు అడు కోటు అక్కడ నానిని కాదని. కొడాలని అసలు గెలుస్తారంట, పక్కా గెలుస్తాడు. లోకేష్ కామెంట్స్ చేశారు కదా కొడాలని మీద. వాడి ఇంట్లో వాడి పెళ్ళామే ఎందాడు మాట, ఇంక ఈడు ప్రజల మాట ఏమంటాడు? ఆడి ఇంట్లో ఆడిని ఇప్పుడు లోపల పాదయాత్ర చేయనిచ్చారు, యువగళమే పాదయాత్ర అయింది. ఇప్పుడు ఇంట్లో కూర్చోబెట్టారు, బయట రానిచ్చారా అండి? సభకు ఎందుకు రావట్లేదు గుడివాడ? ఎవరు? లోకేష్. అదే వస్తే మళ్ళీ ఎక్కడ ఏది వాగుతాడో, రెడ్ బుక్ అన్నాడు కదా మొన్నటి దాకా, దానిలో ఇరికిస్తాడేమోనని ఎక్కడ ఏం వాగుతాడో వాడు మాట్లాడతాం రాదు. వాడు ఎందుకు వాడు వచ్చినా అక్కడ వేస్ట్, ఇంకా రెచ్చగొట్టే మాటలు తప్ప పనికిరాని మాటలే గడి. కట్టకుండా డబ్బులన్నీ ఇలాగే వేస్ట్ చేస్తున్నారు. రాజధాని మరి ఆయన తాత్కాలిక రాజధాని కట్టాడు, ఈయన కూడా రాజధాని కట్టాలంటే దానికి కోర్టులో కేసులు వేశారు వాళ్ళే. పేదలకు ఇల్లు ఇస్తుంటే ఇవ్వకుండా కోర్టుకు వేశారు, అందువల్ల అది ఆగిపోయింది. లేకపోతే రాజధాని కట్టేవాళ్ళే ఎక్కడో చోట. కథలుగా సభ గుడివాడలో పెడుతున్నారు. ఇప్పుడు అంటే కొడాలని బీట్ చేయగలుగుతారా చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు కొడాలని బీట్ చేయలేడు అక్కడ. కొడాలి నాని డామినేషన్ బాగుంది అక్కడ. ఆయన ముందు వీళ్ళు ఏం సాలరు కాబట్టి వీళ్ళు ఈరోజే పెట్టుకుంటున్నారు. కాబట్టి ఆయన కూడా ఈరోజు భారీ ఎత్తున కటౌట్లు కట్టాడు, ఒక భారీ ఎత్తున మీటింగ్లు పెడుతున్నాడు, భారీ ఎత్తున కార్యక్రమాలు బైక్ ర్యాలీ పెడుతున్నాడు మొత్తం. లోకేష్ కొడాలని ఓడించగలుగుతున్నాడు. కొడాలని ఎవరు ఓడించలేరు. ఆయన సవాల్ విసిరాడు కదా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ మీరు వచ్చి నిలబడి నా మీద చూసుకుందామని సవాల్ కూడా విసిరాడు. ఆ సవాల్ని వీళ్ళు బీట్ చేయలేకపోతున్నారు. లోకేష్ని సభకు తీసుకురాకుండా చంద్రబాబు నాయుడు ఈ సభలో పాల్గొంటున్నారు. దానిపైన అంటే కొడాలని భయపడ్డారంటారు లోకేష్. భయపడేదే ఉందిలే, ఆయనకి పనులు ఉన్నాయేమో. భయపడేది ఉంది. కొడాలని ఎవరు బీట్ చేయలేరు అక్కడ. ఆయన సర్కిల్ అంత కాపులు అన్ని కులాలు ఆయనకు సపోర్ట్ ఉన్నాయి. అంటే 2024లో ఎవరు గెలుస్తారంటారు? కొడాలి నానే గెలుస్తాడమ్మా అక్కడ. జగన్ చంద్రబాబు నాయుడు ఎవరు గెలుస్తారు? జగనే ఇప్పుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 1947 స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎవరు లేడీస్కి డబ్బులు వేసిన లేరు. ఇప్పుడు ఆయన ప్రతి మనిషికి లక్షలలో పథకాల ద్వారా డబ్బులు జమ చేశాడు 180 మందికి. చంద్రబాబు నాయుడు కూడా 3 సిలిండర్లు ఇంకా జగన్ అమలు చేసిన పథకాలన్నీ నేను కూడా చేస్తాను. ఆయన ఒకసారి చేస్తానన్నాడు, అది ఆ కాగితం కూడా అది కూడా తీసేశారంట దాని లిస్టులో నుంచి. పథకాలు చెప్పాడు, ఏం ఇవ్వాల. లాస్ట్లో కంటి చుడుపుగా ఆడవాళ్ళకి ఒక 10,000 వేసాడు. అందుకని ఎవరు నమ్మకనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు పోయినసారి. అంటే ఈసారి బస్సులు కూడా ఫ్రీగా పెడతామని కూడా అంటున్నాను చంద్రబాబు నాయుడు. బస్సు ఫ్రీగా పెట్టచ్చు, వీళ్ళే పెడుతున్నారు ముందే. మన వాళ్ళు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ముందు పెడుతున్నారు బస్సు ఫ్రీగా పెట్టాలని ప్రపోజల్ చేశారు ఆల్రెడీ. ఆయన ద్వారకా తిరుమలరావు చూస్తున్నాడు మొత్తం అని చెప్పారు. చూసి ఎలాగుందో ఏంటో దానికి పరిస్థితి ఏంటని, మరి అది కొద్దిగా లాస్లో ఉందంట, చూసి ఏదో ఒకటి బస్ ఫ్రీ పెడతారు మన వాళ్ళు కూడా, వీళ్ళు కూడా.